ఓం సాయిరామ్. శ్రీ సాయి ఆజ్ఞేయ మనకు వేదమంత్రం. అతని ఉది ప్రసాద సేవనం అన్ని విధాలుగా మనకు పుణ్యపావనం. శ్రీ సాయియే మనకు పరబ్రహ్మ. అతనే మనకు పరమార్థం, మోక్షం. అతనే మనకు శాశ్వత ఆశ్రయం. సాయి స్వయంగా ద్వంద్వాతీతుడు. అతనెప్పుడు ఉద్విగ్నుడు కాడు, ఉల్లసితుడు కాడు. సదా తన స్వస్వరూపంలోనే స్థితుడై ఉంటాడు. అతను సదా సన్మాత్ర స్వరూపుడై ఉన్నాడు. షిరిడీ క్షేత్రం బాబాకు కేంద్రస్థానం. అక్కడి నుండే బాబా మహిమ సర్వదిశల్లో విస్తరించింది. పంజాబు, కలకత్తా, గుజరాతు, దక్కన్, కర్ణాటక, మొత్తం భారతదేశమంతా బాబా పేరు ప్రతిష్టలు షిరిడీ నుండే వ్యాపించాయి. షిరిడీలోని సాయి సమాధి సాధు మహత్యులందరికీ సమావేశ స్థలమైంది. అక్కడికి వెళ్ళిన వారి భవబంధాలు అడుగడుగునా తెగిపోతుంటాయి. ఈ సాయి సమాధిని దర్శిస్తే చాలు, మానవ జన్మ సార్థకమవుతుంది. ఇక సాయిబాబాతో తమ జీవితాలను గడిపిన వారి భాగ్యాన్ని నేనేమని వర్ణించగలను. మసీదు పైన, వాడ సమాధి మందిరం పైన సుందర పతాకాలు వరుసగా ఎగురుతుంటాయి, ఆకాశాన్ని అంటుతుంటాయి. భక్తులందరినీ తమ చేతులు ఊపుతూ రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంటాయి. బాబా మహంత్ గొప్ప సాధు మహాత్మునిగా ప్రసిద్ధికెక్కాడు. అతని కీర్తి గ్రామ గ్రామాన వ్యాపించింది. కొందరు శ్రద్ధాభక్తులతో మొక్కుకొని సాయిని ప్రార్థించేవారు. కొందరు సాయిని దర్శించి మానసిక శాంతిని పొందేవారు. సాయిని దర్శించిన వారి మనసులు శుద్ధంగా ఉన్నా, కుస్థితంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే సాయి దర్శనం మాత్రంలో వారు తమలో శాంతిని, సుఖాన్ని పొందేవారు. పండరీపురంలో విఠల్ రఖుమాయిల అద్భుత దర్శనానుభూతిని బాబా తన భక్తులకు షిరిడీలోనే ప్రసాదించేవాడు. గౌలీబువ విఠల భక్తుడు. అతను పండరీలో వార్కరి. అతను ప్రతి సంవత్సరం సుందరీపురం వెళ్ళేవాడు. అదే మాదిరిగా బాబా పైన ఉన్న ప్రేమ, భక్తి కారణంగా అతను సంవత్సరానికి ఒకసారి షిర్డీ కూడా వచ్చేవాడు. ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుణ్ణి వెంటబెట్టుకుని నిరంతరం రామకృష్ణ హరి మంత్రం ఉచ్చరిస్తూ గౌలీబువ యాత్ర చేసేవాడు. అతనికి 95 ఏండ్ల వయస్సు. అతను గంగానదీ తీరంలో చాతుర్మాసం చేసేవాడు. మిగతా 8 మాసాలను అతను పండరీపురంలో గడిపేవాడు. ఈ ప్రయాణంలో అతను సంవత్సరానికి ఒకసారి షిరిడీకి వచ్చేవాడు. బాబా ముఖంలోకి చూస్తే అతను పులకితుడయ్యేవాడు. ఇతను మూర్తీభవించిన పండరీనాథుడే. అనాథనాథుడు, దయాళువు. షిల్కు అంచు కలిగిన ధోవతి కట్టుకున్నంత మాత్రాన ఎవరైనా సాధు మహాత్ముడు అవుతాడా? అదేం కాదు. ఎముకలు కరిగేలా, రక్తం మంచినీరులా మారేలా తపస్సాధన చేయాలి. వట్టి పుణ్యానికే ఎవరైనా దైవం అవుతాడా? కానీ నిజంగా ఈ సాయి మాత్రం తప్పక ఆ పండరీ రావే. ఈ జగత్తంతా పెద్ద భ్రమ అన్న దృఢభావంతో ఈ జగత్తు కావాలనున్న దైవాన్ని దర్శించాలి అనేవాడు. అత్యంత ప్రీతితో బాబా అల్లా మాలిక్ అంటూ అఖండంగా నామస్మరణ చేసేవాడు. భక్తుల చేత నామసప్తాహాలు తరచూ చేయించేవాడు. పగలు రాత్రి ఆ 7 దినాలు తన ముందే వారు అఖండ నామస్మరణ చేస్తుంటే విని ఆనందించేవాడు. బాబా ఒకసారి నామసప్తాహం చేయమని దాసగన్కు చెప్పాడు. సరే, అలాగే చేస్తాను, కానీ నాకు విఠలుడు ప్రత్యక్షం అవ్వాలి అని దాసగను షరతు పెట్టాడు. బాబా తన హృదయంపై చేయి పట్టి, ఓ అలాగే, విఠలుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. భక్తులకు విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. విఠలరాయిని, పండరీపూర్, రణ్ఛోడుని, ద్వారకా నగర్ అన్నీ ఈ షిరిడీలోనే ఉన్నాయి. వీటి కోసం నువ్వు మరెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. అయినా విఠలుడు ఏమైనా ఒక రహస్య స్థానం నుండి ప్రత్యక్షం అవుతాడా ఏమిటి? భక్తుల తీవ్ర భక్తిభావానికి కరిగిపోయి అతను ఇక్కడే నీకోసం అవతరిస్తాడు. తన ముసలి తల్లిదండ్రులను సేవిస్తూ పుండరీకుడు దేవాది దేవుడిని తన వశం చేసుకున్నాడు. పుండరీకుని భక్తి ప్రేమలకు వశుడై ఆ భగవంతుడు కేవలం ఒక ఇటుక మీద నిల్చున్నాడు అని బాబా చెప్పాడు. సప్తాహం అయిపోయింది. షిరిడీలో దాసగనుకు విఠల దర్శనం అయిందని చెబుతారు. ఒకసారి కాకాస్ సాహెబ్ దీక్షిత్ ప్రాతస్నానం ముగించుకొని నియమానుసారంగా ఆసనం వేసుకుని ధ్యానానికి కూర్చున్నాడు. అప్పుడు అతనికి విఠల దర్శనం అయింది. తర్వాత అతను బాబా దర్శనం కోసం మసీదు వెళ్ళాడు. అప్పుడు బాబా, అయితే విఠల్ పాటిల్ నీ వద్దకు వచ్చాడన్నమాట. అవునా, నువ్వు అతన్ని కలుసుకున్నావు కదా అన్నాడు. కానీ జాగ్రత్త, విఠలుడు చాలా చపలుడు.
నీ కన్నుగప్పి క్షణంలో మాయమైపోతాడు. అతన్ని గట్టిగా పట్టుకో. అతన్ని ఒక్కచోటనే పెట్టుకో, లేకపోతే అతను చల్లగా జారుకుంటాడు. నువ్వు ఏమాత్రం ఒక్క క్షణం కూడా అసావధానంగా ఉన్నా సరే అతను మాయమైపోతాడు అని బాబా దీక్షితుని హెచ్చరించాడు. ఇది ఉదయం జరిగిన సంఘటన. తర్వాత సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చినప్పుడు మధ్యాహ్న సమయంలో మరొకసారి అపూర్వ విఠల దర్శన భాగ్యం కలిగింది. మరొక గ్రామం నుండి షిరిడీకి ఒక వ్యక్తి వచ్చాడు. పండరీపురి విఠలుని చిత్రాలను కొన్నింటిని తెచ్చాడతను. వాటిని అమ్ముదామని అతని ఆశయం. దీక్షిత్ ఆ చిత్రాలను చూశాడు. చూసి పరమచకితుడయ్యాడు. తాను ఉదయం ధ్యానంలో చూసిన విఠలుని స్వరూపాన్ని అవి అచ్చుగుద్దినట్లు పోలి ఉన్నాయి. వెంటనే అతనికి బాబా మాటలు జ్ఞాపకం వచ్చాయి. అతను ఎంతో భక్తి ప్రేమలతో ఆ చిత్రాల్లో ఒక పటాన్ని కొనుక్కున్నాడు. భక్తి ప్రవృత్తులతో దానిని తన పూజకు పెట్టుకున్నాడు. సాయికి విఠల పూజలో ఎంతో ఆదరం ఉంది. దానికి సంబంధించిన ఒక అందమైన కథను వినండి. భగవంతరావు క్షీరసాగర్ అనే విఠల భక్త ప్రవరుడు ఉండేవాడు. అతని తండ్రి కూడా అనన్య విఠల భక్తుడు. అయితే తండ్రి మరణానంతరం విఠలునికి పూజా నైవేద్యాలు ఆగిపోయాయి. ప్రతి సంవత్సరం పండరీపుర యాత్ర చేయటాన్ని కూడా ఆ కుటుంబం వారు పూర్తిగా మర్చిపోయారు. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా అతని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. అతని తండ్రి నాకు మంచి మిత్రుడు. ఇతను అతని కుమారుడు. మరల ఇతను నిత్య పూజలు చేసేలా చేస్తాను అని అన్నాడు. అలా చేయించాడు. ఒక పర్వ విశేష సందర్భంలో దాసగను తీర్థస్నానం కోసం ప్రయాగ వెళ్ళదలిచాడు. అప్పుడు బాబా ఆ తీర్థస్నానం కోసం అంత దూరం ప్రయాసపడి వెళ్ళనవసరం లేదు, షిరిడీయే ప్రయాగ. ఈ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండు అన్నాడు. నిజంగా అప్పుడు అద్భుతాలకెల్లా అద్భుతం జరిగింది. దాసగను బాబా పాదాలను చేతులతో స్పర్శించాడు. అప్పుడు బాబా పాదాల బొటనవేళ్ల నుండి నీటి ధార వెలువడింది. అవి గంగా యమునలు. ఈ అద్భుతాన్ని చూసి దాసగను ఆశ్చర్యానందాలతో పులకరించిపోయాడు. అతనిలో కవిత్వధార ఉప్పొంగి ప్రవహించింది. సాయి పాదాలను వదిలి మనం గంగా గోదావరి తీర్థాలకు యాత్ర చేయనవసరం లేదు. సాధు మహిమను తెలిపే ఈ కీర్తనను వింటే చాలు. అద్భుతమైన సాయి సచ్చరిత్రను భక్తి చిత్తంతో శ్రవణం చేస్తే చాలు, ధన్యులవుతాం.